శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు. మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. గురూజీ శివశక్తి రాజు 100% స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9764639967. ఈరోజు మీ కర్మ జరిగేది ఇది. ఇలాగే జరగబోతోంది. అనుకుని విధంగా ఇలా జరగబోతుందని పండితులు చెప్తున్నారు. ఏం జరగబోతుంది, గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. ఈ రాశి వారికి ఈ రోజున అనుకొని శుభవార్త రాబోతుంది. ఇది మీ కర్మ ఫలితము, మీ మంచితనము, మీరు చేసిన పుణ్య ఫలితము, అలాగే మీ జీవిత భాగస్వామ్యం చేసిన ఎన్నో పూజల కారణంగా కూడా ఇటువంటి ఫలవంతమైన రోజుగా చెప్పడం జరుగుతుంది. ఈ శుభవార్త వినకపోతే నిజంగా మీ అంత దురదృష్టవంతులు మరొకరు ఉండరని చెప్పుకోవచ్చు. కానీ దీన్ని మాత్రం మీరు దక్కించుకుంటే నక్కతోక తొక్కినట్లుగా ఉంటుందని చెప్పొచ్చు. ఖచ్చితంగా 100% కూడా ఒక వివాహం కానీ ఒక స్త్రీ కారణంగా మీ కుటుంబంపై జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు. ఈ వీడియో కంట పడింది అంటే పరమేశ్వరుని అనుగ్రహం మీ యందు ఉంది కాబట్టి ఈ వీడియో కంట పడిందని భావించండి. వీడియో చివరి వరకు చూడండి. ఓం నమ శివాయ అని కింద కమెంట్ రూపంలో చెప్పి మాకు సపోర్ట్ చేయండి. ఈ రాశి వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అసలు నిజం మాట్లాడాలి అంటే వీరి గురించి అని చెప్పొచ్చు. గతం గదహ అని చాలా వరకు మర్చిపోతూ ఉంటారు. అలాగే మర్చిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. మనసుని సిద్ధం చేసుకునే పద్ధతి వీరికి ఒకటి ఉంటుంది. అలా మనసుని సిద్ధం చేసుకోవాలని ప్రయత్నించినప్పటికీ కొన్ని జ్ఞాపకాలు అయితే అడుగడుగున వీరిని వెంటాడి వేధిస్తూ ఉంటాయి. చిన్నదానికి కూడా, గోరంత దానికి కూడా కొండంతగా ఆలోచిస్తూ భయపడిపోతూ ఉంటారు వీరు. నాకేదో జరిగిపోతుంది, నేనేదో అయిపోతాను, లేదంటే నేను చచ్చిపోతాను, నా పిల్లలకు ఎట్లా, లేదంటే నా బిడ్డల భవిష్యత్తు ఏమిటి, ఇలాంటి ఆలోచనలు అస్సలు మీరు ఇక పెట్టుకోవద్దు. ఏమీ కాదు, మన ధైర్యమే మనకి శ్రీరామరక్ష. ఈ ధైర్యంతో పాటు ఆరోగ్యము, ధనము కూడా తోడైతే ఆ మనిషిని మించిన అదృష్టవంతులు మరొకరు ఉండరు. ఇక ఆ అదృష్టవంతులు మీరే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరమశివుని అనుగ్రహం మీ పైన ఉంది. కానీ దక్కించుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉందండి. అలా కాదు, మేము ఎప్పుడూ కూడా మూడవటిగానే ఉంటాము, ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాము, అతిగా ఆలోచన చేస్తూనే ఉంటాము, మాతో గొడవలు పడే వారితో మేము గొడవలు పడుతూనే ఉంటాము, మాకు ఈ లైఫ్ అనేది ఇంతే, గొడవలతోనే బాగుంటుంది, గొడవలతోనే మేము టైం పాస్ చేస్తాము, మాకు ఏ ఆరోగ్యం వద్దు అనుకుంటే అది మీ చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు గొడవ పడ్డమంటే ఒక కోపం అనేది మన మనసులోకి, మన శరీరంలోకి ఎంటర్ అయ్యింది. మన శరీరంలో ప్రతి అవయవం మీద కూడా అది ప్రభావం చూపిస్తుంది. కేవలం ఆ ఒక్క కోపం మనసుని, మెదడుని డిస్టర్బ్ చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది కాదు, పొట్ట ఆరోగ్యానికి కూడా అంతకంటే మంచిది కాదు. మరి పొట్ట, గుండె హెల్దీగా లేకుంటే మనం ఎలా బ్రతుకుతాం చెప్పండి? కాబట్టి మీ శత్రువు లాంటి ఈ కోపాన్ని ఎంత దూరంగా ఉంచేది మీకు అంత మంచిది అనే విషయం గుర్తుంచుకోండి. మీరు ఇప్పుడు మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో, నేను హ్యాపీగా ఉంటాను, ఎవరిని పట్టించుకోను, గొడవలు పడను, ప్రశాంతంగా ఉంటాను, నా పని నేను చేసుకుంటూ ఉంటాను, నాకు నష్టాన్ని కలిగించే వారికి, నన్ను నష్టపరిచే వస్తువులకు నేను దూరంగా ఉంటాను, ఇప్పటి నుంచి నా గురించి నేను ఆలోచించుకుంటాను అని మీరు ఏదైతే నిర్ణయం మీద స్టిక్ అయ్యి ఉంటారో దాని మీదనే ఉండిపోండి. అలా ఉంటే, దాని మీదనే ఉండిపోతే నక్కతోక తొక్కినట్లు అన్నీ కలిసి వస్తాయి. అలా కాకుండా మేము గొడవలు, మనస్పర్ధలు వాటితోనే ఉంటాము, ప్రతి ఒక్కరితో ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి అనుకుంటే నిజంగా ఇంకా ఇది మీ కర్మే అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైనా మీ చేతుల్లోనే ఉంటుంది. వదలడం అనేది మీ చేతుల్లోనే ఉంది, వదలకుండా ఉండడం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది. ఇక అది మీ ఇష్టం. ఇక కుటుంబం పైన ఒక పెళ్లి కాని స్త్రీ అయితే చాలా వరకు కూడా కన్నుపడింది. ఒక 10 మందికి అప్పు ఉన్నా కానీ బ్రతకొచ్చు, కానీ 10 మంది ఏడుపులు ఉంటే బ్రతకలేము. నరదృష్టి అంతా ప్రమాదకరమైంది అన్నమాట. కాబట్టి ఆ స్త్రీ ఎవరు అని అంటే కనుక మీ యొక్క రక్త సంబంధం కాదు,
మీ యొక్క బంధువుల్లోని ఒక పెళ్లి కాని అమ్మాయి, కాకపోతే వయసుకు వచ్చిన అమ్మాయి, పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయి. ఆ అమ్మాయి వయసు 22, 23, 25 దాకా ఉండొచ్చు. తను ఏమిటి అంటే గనక మీ యొక్క వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు కూడా తెలుసుకుంటూ ఉండడం, మీ మీద పడి ఏడవడం, మిమ్మల్ని చూడలేకపోవడం, మీ కుటుంబం మీద పడి ఏడవడం, వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా అమ్మాయికి సపోర్ట్ చేయడం, ఇంకాస్త ఎక్కించి చెప్తూ ఉండడం, దానివల్ల ఇంకాస్త ఆ అమ్మాయి ప్రభావితం ఎక్కువ అవడం, ఆ కన్ను అనేది, ఆ ఏడుపు అనేది మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఉన్న ఆ అమ్మాయి వల్ల కూడా చాలా వరకు కూడా మీకు నష్టం జరుగుతుంది. తను ఏమిటి అంటే గనక అవసరాలకు మాత్రం మీ వద్దకు వచ్చి అవసరాలు తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకు నెట్టేసి చాలా వరకు కూడా తన యొక్క దారుణమైన ఆ బుద్ధిని మీ దగ్గర ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంది. అది తెలిసి కూడా మీరు తెలియనట్లుగా వచ్చినప్పుడు చక్కగా నవ్వుతూ మాట్లాడడం, మంచిగా ఉండడం, మళ్ళీ వారి అవసరాలకు మిమ్మల్ని ఉపయోగించుకోవడం, వారి అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ పక్కన పెట్టేసి వెళ్ళిపోవడం, ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైనా కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మనకి నష్టం చేసేవాళ్ళు మనకి అవసరాలకు ఉపయోగపడని వారు, మనకి ఎంత దగ్గర వాళ్ళు అయినా అంటే ఆప్తులైనా కానీ మనకి వారితో ఏ మాత్రమూ కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి అటువంటి వారిని ఉపయోగించుకోకుండా వదిలిపెట్టడమే మంచిది. మీకు ఎందులో కూడా వారు ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు, మీకు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అనే విషయం వారు ప్రూవ్ చేస్తున్నప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అది ఎవరైనా కానీ, ఎంత పెద్దవారు అయినా కానీ మీరు ఈ విషయాన్ని మీరు మాత్రమే తప్పక గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇది మీ జీవితం. మీ జీవితంలో మీరే పైకి రావాలి. మీరు నష్టపోతే మీతో పాటు కుటుంబం కూడా నష్టపోతుంది. ఈ విషయాన్ని ఇక గమనించండి. ముఖ్యంగా ఈ రోజున మీకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, చిన్న పెద్ద బిజినెస్ల పరంగా, అన్నింటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది. చాలా హ్యాపీగా ఈ రోజు అయితే గడిచిపోతుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి సమస్య ఉండదు. కాకపోతే సమస్యలు ఉండవంటే ఉండవు అని చెప్పము, కానీ ఇక్కడ కొంచెం భార్యాభర్తల మధ్య ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. కోపం, గొడవలు జరగవచ్చు, అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి. కానీ ఇందువల్ల మీరు చాలా వరకు డిస్టర్బ్ అవుతారు. ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి కానీ, రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కానీ, విద్యారంగంలో ఉన్నవారికి కానీ, వైద్య రంగంలో ఉన్నవారికి కానీ ఈ రోజున అనుకూలంగానే ఉంటుంది. ఇక ప్రేమికుల పరంగా చూస్తే చాలా డిస్టర్బెన్స్ కనిపిస్తుంది. దాదాపు విడిపోతారు అన్నంత వరకు కూడా ఈ రోజు వెళ్ళొచ్చు. మాట పట్టింపులు పెరిగి పెద్దవవచ్చు. ఎవరికైనా కోపం వస్తే ఎందుకు వస్తుంది, ఇవన్నీ కూడా అంచనా వేసుకుని జాగ్రత్తగా మాట్లాడుకోండి. లేదు ఈ బంధం వేస్ట్ అని చెప్పి పూర్తిగా విడిపోదాం అనుకుంటే ఇక మీ ఇష్టం. ఏదైనా కానీ గతాన్ని తలుచుకుని ఈ సమయంలో ఏది ఎంతవరకు మంచి, ఎంతవరకు నాకు నష్టం జరుగుతుంది, ఎంతవరకు నాకు లాభం జరుగుతుంది, ఎంతవరకు ఇవన్నీ కూడా అంచనా వేసి దానికి తగ్గట్లుగా ఒక అడుగు ముందుకు వేయండి. లేకపోతే వదిలి వేసేయడమే మంచిది. ఈ విషయంలో అయితే ఇక అంతా బాగానే ఉంటుంది. విద్యార్థులకు కూడాను కష్టపడితే అంటే కష్టపడినంత దానికి ప్రతిఫలితం అయితే తప్పకుండా వస్తుంది. ప్రతి దానికి కష్టం అని చెప్తున్నారు. లైఫ్ అంతా కష్టమేనా అని చెప్పి అడుగుతారేమో. ఏమీ లేదండి, కష్టం అంటే మన జీవితంలో ఒక భాగం అన్నమాట. ఆ కష్టమే మనకి ఎన్నో సుఖాలు ఇస్తుంది, ఎన్నో ఆనందాలు ఇస్తుంది. కొంత సమయం వరకు కష్టపడాలని చెప్పి మనం ఆ పని అందు పెట్టుకుంటే అంతవరకు కష్టపడితే సరిపోతుంది. మిగతా జీవితం హ్యాపీగానే ఉంటుంది, మిగతా సమయం హ్యాపీగా ఉండొచ్చు. కాబట్టి కొంచెం కష్టపడితే ఫలితం ఎక్కువ వస్తుంది అనే విషయం గుర్తుంచుకోండి. ఇక అంతేనండి, ఈ రోజున ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. నరదృష్టిని దూరం చేసుకునే ప్రయత్నం చేయండి. శివునికి వారంలో ఒక్క రోజైనా అభిషేకం చేసే ప్రయత్నం చేయండి. అందువల్ల మీకు చాలా వరకు కర్మ దోషాలు, జాతక దోషాలు, ఏలిన నాటి శని దోషాలన్నీ క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే శివుణ్ణి దాటి ఏ గ్రహము కూడా ఏమీ చేయలేదు. ఒక విషయాన్ని గుర్తుంచుకుంటే చాలన్నమాట. అయితే అర్థమైంది కదండి ఈ రాశి వారికి ఈ రోజు ఎలా ఉంటుందో, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో. కర్మ ఫలితాల నుండి తప్పించుకోవాలంటే చేసుకోవాల్సిన పరిహారం, అలాగే చేసుకోవాల్సిన దేవత ఆరాధన, ఇవన్నీ మీకు నచ్చాయని మేము అనుకుంటున్నాము. వీడియో నచ్చితే మరొక్క మారు చెప్తున్నామండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నలుగురికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ధన్యవాదాలు.